నిజంగా ఇది ఒక అద్భుతం అండి. నిజంగా ఎలా ఫామ్ అయ్యాయంటే ఇవి తిరుపతి బైక్తో కానీ వచ్చారంటే ఈ రోడ్లోని కంపల్సరీగా వీళ్ళ వెహికల్లో వెళ్ళడమే బెస్ట్. చాలు లైఫ్కి చాలు. 6 రోజులు తవాంగ్ ట్రిప్ ఫినిష్ చేసుకొని రిటర్న్ గౌహటికి అయితే రీచ్ అయ్యాను. గౌహటి నుండి మేఘాలయ రాజధాని షిల్లాంగ్కి 3 గంటల జర్నీ ఉంటుంది. నైట్ 8 గంటలకల్లా రీచ్ అయిపోయి రెంటల్ బైక్ తీసుకొని ఈ హోటల్కి అయితే వచ్చాను. 900 రూపాయల్లో బాగానే ఉంది రూమ్, బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్క్లూడ్. మార్నింగ్ వారీచోరాకి అయితే స్టార్ట్ అయ్యాను. షిల్లాంగ్ అవుట్స్కట్స్కి వచ్చాం. ఇది మన గేటప్, బైక్ గేటప్. ఫస్ట్ టైం బైక్ రైడింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా 260 కిలోమీటర్ దూరం ఉంది. చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఏం ప్లాన్ లేకుండా గూగుల్ మ్యాప్తో బ్లైండ్గా వచ్చేసాను ఈ ఏరియాకి. దారిలో ఎంతో మందితో మాట్లాడాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ ట్రిప్. గ్యారో హిల్స్లోని వారీచోరా దగ్గర చిన్న హోమ్ స్టేలో నైట్ స్టే చేసామండి. చాలా బాగుంది హోమ్ స్టే. బాగా మెయింటైన్ చేస్తున్నారు. 1000 రూపీస్ పర్లా. ఫుడ్ కూడా వాళ్ళే పెట్టారు, బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అందులోనే. ఇక్కడ మొత్తం విలేజ్, కొత్తగా న్యూలీ ఎక్స్ప్లోర్డ్ ఏరియా కదా, అందు గురించి అంతగా ఎక్స్ప్లోరేషన్ ఏం లేదు. బట్ నిన్న కుర్రాడు, నేను వెళ్తున్న దారిలో కుర్రాడు కింద పడిపోతే వాటికి హెల్ప్ చేశాను. వాడు తీసుకొచ్చి చూపించేమాట ఈ హోమ్ స్టే. బాగుందండి, చాలా బాగుంది. మొత్తం అటు సైడ్ అయితే టెంట్స్ ఉన్నాయి, కనిపిస్తుంది ఇక్కడ టెంట్స్. ఆ టెంట్స్ ఏంటంటే అందులో 700 ఎంత ఛార్జ్ చేస్తారు వాటికి. బట్ అది చూశాను కానీ మనకు అవ్వదు. 1000 రూపీస్లో పర్లా, బాగానే ఉంది. ఇక్కడ ఇంక ఈ తప్పింగ్ ఏముండదు. మొత్తం చూడండి, అంత చుట్టూ ఫారెస్టే. ఈ ఫారెస్ట్లో చిన్నది బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మాత్రం వారీచోరాకి వెళ్ళాలి. అది 15 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మొత్తం ఆఫ్ బీట్ రోడింగే. బైక్ మీద కూడా వెళ్ళొచ్చన్నారు కానీ అంత రిస్క్ చేయదలుచుకోలేదు. నిన్న మొత్తం జబ్బలు అన్నీ పట్టేసే బాబో. ఈ బైకులు సగం దూరం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. చూద్దాం ఏమైనా పే ఆఫ్ అవుతుందేమో అది చూసిన తర్వాత. ఇవి మొత్తం బ్లాక్ పెప్పర్ ట్రీస్ అండి. రోడ్డు చూడండి ఎంత భయంకరంగా ఉంది మా జీవితం. ఈ రోడ్లోనే బండితో వస్తే సరదా తిరుపతి బైక్తో కానీ వచ్చారంటే ఈ రోడ్లోని కంపల్సరీగా వీళ్ళ వెహికల్లో వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే మన వెహికల్లో కూడా 4x4 వచ్చినా అనవసరంగా డ్యామేజ్ అయిందంటే 10,000 20,000 అవుతుంది. 2,000 2,500 అయిపోతుంది. వీళ్ళు బండ్లు 11,000 మ్యాక్సిమం వీళ్ళు వెహికల్ మొత్తం చూసుకుంటారు కాబట్టి. మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి రోడ్డు మామూలుగా ఉండదు. వాంతి ఉదయం ఏం తిన్నా మొత్తం బయటకు వచ్చేది. ఇదే అండి వారీచోరా వెల్కమ్ గేట్. మొత్తం బ్యాంబూతో రెడీ చేశారు ఇది. ఏ तुम स्कूल नहीं जा रहे हैं? बैग कहाँ है तुम्हारा? बैग कहाँ है? లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఇది 1250 రూపీస్ ఛార్జ్ చేశారు. ముగ్గురికి గైడ్ కంపల్సరీ ఇంక్లూడ్ అంట ఇందులో. గైడ్ ये पक्का जरूरी है क्या गाइड को लेना? क्यों? ना इधर का नियम है ना, इधर तो लेना पड़ेगा गाइड तो. अच्छा अच्छा. इधर शॉप्स में चिन्ह शॉप्स में. स्कूल नहीं गए आप लोग? नहीं पढ़ता है? हिंदी आता है? हिंदी हिंदी नहीं आता है. చూడండి స్టిక్కర్లు తీసుకోవాలంట.
స్టిక్లు తీసుకొని ఇప్పుడు కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగా. నుంచి ఒక 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటే స్టిక్ యూస్ చేయాలంట. మాతో పాటు ఒక గైడ్ ఒకటి వస్తాడు వెనకట్లా. ఆ గైడ్ని పట్టుకొని ఇప్పుడు మేము ఈ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాలన్నమాట. వారిచోర అన్నది ఒక 2 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూద్దాం, మనతో పాటు కేరళ పీపుల్ యాడ్ అయ్యారు. వాట్స్ యువర్ నేమ్ బ్రో? I'm Subin. సుబేన్. ఫోటోగ్రాఫర్స్ అంట. మనకేం వస్తుంది కదా. వీళ్ళిద్దరు మనతో పాటు యాడ్ అయ్యారు ఈరోజు. మేము ముగ్గురం కలిసి ఈ వారిచోరని మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, మీ అందరికీ చూపిస్తాం. రోడ్డు మొత్తం. మేఘాలయలో చాలామందికి హిందీ రాదు. ఏ ఏరియాని బట్టి ఆ ఏరియా ట్రైబల్ లాంగ్వేజ్ని అయితే మాట్లాడుతూ ఉంటారు. ఈ ఏరియా సౌత్ గ్యారో హిల్స్లో ఉంటుంది. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా గ్యారో ట్రైబ్నే. వాళ్ళు మాట్లాడే భాష కూడా గ్యారోనే. గ్యారో భాషలో వారి అంటే లోతైన నీరు, చోరా అంటే పొడువు అని అర్థం. మొత్తంగా వారిచోర అంటే లోతైన పొడువు నది అని అర్థం. కాళ్ళు ఉనికెత్తున్నాయి దిగుతుంటే కిందకి. దిగడం కూడా కష్టం అనిపించింది. దిగడం చాలా ఈజీ అనిపిస్తుంది, చాలా కష్టంగా దిగాం. ఎక్కినప్పుడు ఎలా ఉంటుంది, ఫస్ట్ దిగాం కాబట్టి ముందు వారిచోరని ఎంజాయ్ చేద్దాం, తర్వాత వెళ్ళి అది స్టార్ట్ చేద్దాం. నిజంగా ఇది ఒక అద్భుతం అండి. నిజంగా ఎలా ఫామ్ అయ్యాయంటే ఇవి, వా 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 చూస్తుంటే ఈ అమ్మ ఎలాగా ఫామ్ అయ్యాయో గ్రేట్ అండి. నిజంగా ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం చాలా రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేశారండి. ఇవి రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేసి అందుకే అంత ఎక్కువగా జనాలు కూడా లేదు. మేము ఇద్దరమే ఉన్నాం, ఇంకొక వీళ్ళు లోకల్ బోటర్స్ మాత్రమే తిరుగుతున్నారు. మేము ముగ్గురమే, వీళ్ళిద్దరు కేరళ వాళ్ళు, నేను ఒకడిని. ఇప్పుడు ఈ బోట్ని అటుపక్క తీసుకెళ్తున్నారు. 50 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఇచ్చేద్దాం, 50 రూపాయలు ఏముంది అమ్మ, ఇలాంటి ప్లేస్కి మళ్ళీ రాలేము మనం. మళ్ళీ వెనకతలు చూస్తాం, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. వారిచోర సౌత్ గ్యారో హిల్స్. ఇక్కడ గ్యారో ట్రైబ్, గ్యారో ట్రైబ్. వీళ్ళు మాట్లాడే భాష కూడా గ్యారోయే. చెప్పాలంటే ఈ లొకేషన్స్ బోట్లోంచి వస్తుంటే ఆ లోపల నుంచి ఏదో తెలియని అనుభూతి, మాటల్లో చెప్పలేం. నిజంగా అంత ట్రెక్కింగ్ చేసుకొని కిందకి దిగాం కదా, అదంతా మర్చిపోయింది చూసేటప్పుడు. నాకు తెలుసు ఇలాగ ఉంటుందని, నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే క్లైమేటిక్ కండిషన్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. బోట్ తీసుకుని వెళ్తున్నారు చూడాలి, బోట్ లిఫ్ట్ చేసిన అడవుకు తీసుకుని వెళ్తున్నారు. నిజంగా నిన్న 280 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేసుకుని వచ్చాను. ఎందుకు వచ్చాను రా బాబు, అక్కడ క్రెమ్ చెంచా అని ఉంది, సేమ్ ఇలాగా ఉంటుందంట. అది ఎలాగుంటుందో తెలియదు కానీ నిజంగా వర్త్ పే ఆఫ్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన చూసేటప్పటికి. అంత ట్రెక్కింగే, నిజంగా అడ్వెంచరస్ జర్నీ ఇది మాత్రం. బైక్ రెంటల్ తీసుకోవడం, షిల్లాంగ్ నుంచి ఫస్ట్ టైం మేఘాలయలోకి ఎంటర్ అయ్యాను. షిల్లాంగ్ నుంచి బైక్ తీసుకొని ఆ రూట్ కూడా తెలియదు నాకు. జస్ట్ ఈ ప్లేస్ పేరు తెలుసు, వారిచోర, అంతే. అదొకటే తెలుసు నాకు. ఏ విలేజ్లో ఉండాలి, ఎక్కడ ఉండాలో కూడా ఏమీ తెలియదు. అన్ప్లాన్డ్గా బైక్ తీసుకొని వచ్చేసాను. 280 కిలోమీటర్స్ బ్యాగ్ ప్యాక్ చేసుకొని, బ్యాగ్ పికప్ చేసుకొని. చూడండి ఎంత బాగుందో ఇది. వాటర్లో చూస్తే కెమెరా పెట్టి చూస్తాను చూడండి వాటర్లోకి. Tell me how you feeling? Oh my God. Awesome, yeah. Awesome, huh? చాలు, లైఫ్కి చాలు.
కంపల్సరీగా వారీచోరలి ప్లేస్లో అస్సలు మిస్ అవ్వద్దు. ఇది చాలా అడ్వెంచరస్ ట్రిప్ మాత్రం ఇది మాత్రం నిజంగా. అంటే మంచిగా తిరగండి అమ్మ, అక్కడ ఇక్కడ ఏవో తిరుగుతుంటారు. ఫారెన్ నాకు తెలిసి థాయిలాండ్లో ఇలా ఉంటుంది అనుకుంటా. ఇలాంటి గృహలు కూడా ఇలా ఉంటాయి. థాయిలాండ్ మేసారు అయితే ఆయన బాలి. వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి. నిజంగా ఇది మాత్రం మీ లైఫ్లో గుర్తుండిపోతుంది. అలాంటి ప్లేస్ ఇది సూపర్. ఎప్పుడైనా పైకి ఎక్కినప్పుడు పైకి చూడకూడదు, కిందని చూసుకుంటూ ఎక్కిపోతే ఎక్కవచ్చు. పైన మామూలుగా లేదు. చూడండి అక్కడ ఉన్నాడు, ఈజీగా వెళ్ళిపోతున్నాడు. నిజంగా వారీచోరా అన్నది నా సజెషన్ ఏంటంటే ఈ భూ ప్రపంచం మీద ప్రతి ఒక్కరు చూడాలి. ఇంత నేచర్ వండదు. ఇలాంటి ప్లేసుల్ని ఎంకగా ఉన్నప్పుడే కవర్ చేయాలి. ఎందుకంటే 2 కిలోమీటర్ల కింద దిగాలి. 2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఎట్ అన్స్టేబుల్ గ్రేడియంట్, చాలా టఫ్ కండిషన్స్. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఈ కర్ర చూడండి, యంగ్స్టర్స్ని కర్ర పట్టుకుని ఎక్కుతున్నారు. ముసలోళ్ళు ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎక్కడే రాదు. జంగిల్లో ఇలా ఉంటుంది. సగం దూరం వరకు ప్లెయిన్ రోడ్డు బాగానే వచ్చేవచ్చు. అక్కడి నుంచి కిందకి దిగడం మళ్ళీ ఎక్కడం అంత ఈజీ కాదు. ఎవరో బైక్ తీసుకొని వచ్చారంట, హిమాలయన్ బైక్. క్లచ్ ప్లేట్లన్నీ ఖరాబ్ అయిపోయి అంటారు. దానివి 7 రోజులు ఇక్కడే ఉన్నారంట ఈ రోడ్లో వెళ్ళి. వద్దని చెప్తున్నా కూడా వినకుండా ఈ రోడ్డు వెళ్ళారంట బైక్ తీసుకొని. అవసరమా మనకి అలాంటి అడ్వెంచరస్? అంత అడ్వెంచరస్ అవసరం లేదు, నార్మల్గా ఉండాలి. మనం తీసుకొచ్చిందే రెంటల్ బైక్. దాని కానీ అయిందంటే ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ప్లస్ ఈ డబ్బులు బొక్క, దానికి సామాన్లు ఏమైనా పోయినా కూడా గోహోటి దాకా వెళ్ళి తీసుకొని రావాలి. గోహోటికి తీసుకొని రావాలంటే ఇంకా. ఎలా అనిపించింది నేచర్ వండర్ వారీచోరా? నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.